కొంచెం ఈ సర్వేస్ ట్రాన్స్ఫర్స్ కావడంతో లాస్ట్ 1 నుంచి కొంచెం కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు సార్ చేస్తుంది MC మెట్పల్లి ఎవరు సాధారణ చేసే అధికారం ఆర్డీఓ దగ్గరే ఉంది. ఆర్డీఓకి ఇవ్వాలి. ఏ ఊరు ఇది? ఫ్రెష్గా అప్లికేషన్ రాయండి. ఎస్ఐకి రాదు తెలంగాణ రాష్ట్ర లేడీ మైండ్ గింజలు రెడీ. అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా, నేను జిల్లా అధ్యక్షురాలు రజిత. ఈరోజు మా సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంగన్వాడీ సెంటర్లను దెబ్బతీసే రకంగా ప్రీ ప్రైమరీ అని స్టార్ట్ చేసింది. ఇది పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా అప్పుడు కొన్ని సెంటర్లతోటి స్టార్ట్ చేసి ఇప్పుడు 4135 సెంటర్లను తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలను ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది అని అంటే మేము రోడ్ల పంట తిరిగే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంటంటే సరే ప్రీ ప్రైమరీ పెడితే మీకేం నష్టము అని ప్రజలు అడగవచ్చు, మన నాయకులు అడగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ పెట్టేది ఏంటంటే 3 to 6 పిల్లలు, మాకు ఏదైతే అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వస్తారో అదే పిల్లల్ని తీసుకొని ఈరోజు ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తున్నారు. దానికి గాను ఒక వర్కర్ను, ఒక హెల్పర్ను పెట్టి వాళ్ళకి 8,000, వర్కర్కు 8,000, ఆయకు 6,000 అని చెప్పి గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. మేమేం అడుగుతున్నామంటే ఈ ప్రీ ప్రైమరీ అనేది అంతకుముందు అంగన్వాడీ టీచర్లకు ఇస్తారు, పీజీ చదివిన వాళ్ళకి మీకే ఇస్తారు, మిమ్మల్ని తీసుకుంటామని చెప్పిన గవర్నమెంట్ ఈరోజు కొత్త దిశలో పోయి మరి 50 సంవత్సరాలుగా నడుస్తున్న ICDSను నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు మా అంగన్వాడీ నుంచి పేద ప్రజలకు అందే అన్ని వసతులను కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీ ప్రైమరీ ఇదే రకంగా మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, మన DU గారికి ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము, ప్రజావాణిలో ఇచ్చినాము, ఇదివరకు MEOలకు, MROలకు, సర్పంచులకు, ఈవెన్ వార్డ్ మెంబర్ల కాడికి వెళ్ళి కమిటీ వాళ్ళందరికీ కూడా ఇచ్చినా కానీ ప్రభుత్వము మరి వెనుకం చేస్తలేదు. ఈ కార్యక్రమాన్ని ప్రీ ప్రైమరీని రద్దు చేయకుండా, మాకు అప్పచెప్పకుండా ఇదే విధంగా ఇంకా మొండిగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తే మాత్రం మేము నిరాహార దీక్షలు ఇప్పుడు మాకున్న నెక్స్ట్ నిరాహార దీక్ష చేపడతాము. అదే రకంగా సమ్మె కూడా దిగుతాము. ఈ ప్రీ ప్రైమరీని వెనక్కి తీసుకొని ప్రీ ప్రైమరీలో అంగన్వాడీ టీచర్లని తీసుకోవాలి. తీసుకోనట్లయితే మేము ఎక్కడికైనా కానీ ఈరోజు కొట్లాడడానికి మా అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమ్మెకు కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లకే ప్రీ ప్రైమరీ అప్పచెప్పాలని మా మెయిన్ డిమాండ్. అదే రకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాకు ఇచ్చింది ఏమంటారు, మాకు మేనిఫెస్టోలో మాకు ఏవైతే డిమాండ్స్ పెట్టింది 18,000 జీతము, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము అని అన్ని ఏమంటారు
హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎలాంటి హామీలు కూడా ఇప్పటికీ కూడా చేపట్టలేదు. చేస్తాము అని టైం మొత్తం గడుపుతున్నారు. మరి ఇప్పుడు ఇక ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వంకు తేడా ఏంటి అనేది మాకు బాధాకరంగా ఉన్నది. రోడ్ల మీదకి అప్పుడు వచ్చినాము, ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే అసలు మా ఉనికి లేకుండా చేయడానికి మరి ప్రభుత్వము కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదే అంగన్వాడీ టీచర్లకు ప్రీ ప్రైమరీని అప్పచెప్తే ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మాకు ఇప్పుడు పిల్లలందరూ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆ పోషకాహార లోపం కోసమే ఐసీడీఎస్ వచ్చింది. ఇప్పుడు ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వము ఎలాంటి ఆలోచనలు చేస్తుంది అనేది ఈ ప్రజలు కూడా గ్రహించాలి. అందరి గురించే ఇప్పుడు మేము కూడా రోడ్ల మీదకి రావడానికి సమ్మెకి చేయడానికి కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆర్టీఓకి పంపిస్తాం. అన్నా జరగండి. తిమ్మాపూర్లో డంపింగ్ యార్డు వెంటనే రద్దు చేయాలి. తిమ్మాపూర్లో ధర్మపురి మున్సిపల్ డంపింగ్ యార్డును డంపింగ్ యార్డు తిమ్మాపూర్లో ఏర్పాటు చేయాలి. కాపాడదాం తిమ్మాపూర్ ప్రకృతిని, కాపాడదాం తిమ్మాపూర్ చెరువులను. ధర్మపురి మండల్ తిమ్మాపురమైనటువంటి ధర్మపురి మండల్ గ్రామం తిమ్మాపురం అయినటువంటి మా రైతులు ప్రజలు మేమందరము కలెక్టర్ గారికి ధర్మపురికి చెందినటువంటి చెత్త ఏదైతుందో తిమ్మాపురం గ్రామంలో గండి హనుమన్ల పరిధిలో వేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి దాన్ని ఆ చెత్త చెదారం ఏదైతుందో మా గ్రామంలో అద్దు అని చెప్పి అనేటువంటిది నిరసనగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఓ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చెత్త అనేటువంటిది దానివల్ల మాకు ఉన్నటువంటి అక్కడ ప్రజలు ఆవులు పశువులకు నీళ్లకు అక్కడ 2 చెరువులు ఉన్నాయి. పుణ్యక్షేత్రం అనేటువంటి 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గండి హనుమన్లు ఉన్నాయి. అదే ఆ రోడ్డు గుంటి దాదాపుగా ఒక 5 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 30-35 గ్రామాల వాళ్ళు కూడా అదేవిధంగా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు జాతర జరుగుతూ ఉంటుంది. దాదాపు ఒక 10,000 మంది అక్కడికి వస్తారు. మేము ప్రతిరోజు ఆ హనుమన్ల కాడికి వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి వాళ్ళం ఉన్నాము. అదేవిధంగా ఉపాధి పని చేసేటోళ్ళు కూడా అదే గుట్ట కింద పని జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి చెత్త ఏదైతుందో పూర్తి మా దగ్గర నుండి తొలగించి అది క్రీడా ప్రాణంగా ఉండే ఆ ఒక దాన్ని అటు ఇచ్చినటువంటి బాధ్యులు ఎవరైనా ఉన్నా వాళ్ళు రివర్స్ తీసుకొని మా గ్రామానికి తోడ్పడాలి, సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ అదిగిన రద్దు చేయకపోతే మేము అంచెల వారీగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఆ భూమి మాకు చెందేంత వరకల్లా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని తిరగనియ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి ఈ పత్రిక ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ డంప్ యార్డ్ అనేటువంటిది తిమ్మాపురంలో వేయడానికి ఆస్కారం లేదు. మీ చెత్త తీసుకొచ్చి మా దగ్గర వేయడానికి అంతకు ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులలో చేపలు ఉంటాయి, పశువులు నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆ నీరు వల్ల ఈ చెత్త చెదారం వచ్చినటువంటి కాలుష్యపు నీరు పొలాలకు వచ్చినట్టయితే పొలాలు కూడా రోగాలు వచ్చి పంట కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మా మంత్రుల వారికి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇదిగిన క్యాన్సల్ చేసుకోకపోతేనైతే మేము మంత్రిని ఆ గ్రామానికి ఆ ఏరియాకు తిరగకుండా చేస్తామని చెప్పి హెచ్చరికిస్తున్నాం. జై భారత్. తిమ్మాపురం గ్రామం ధర్మపురి మండలము ఒకటి అది మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయితే మా ఊరికి అక్కడి కచరీ తీసుకొచ్చి పోయానంటే 3 విలేజ్లు దాటి రావాలి. ఆ ఊరి శివారు ధర్మపురి అలాగానే, మళ్ళీ కమలపురపుది అలాగానే, తిమ్మాపురపుది అలాగానే, అవి అన్ని ఇడిచిపెట్టుకొని మాది ఊరుకి రావాలంటే 7-8 కిలోమీటర్ రావాలి. అక్కడికి తీసుకొచ్చి మా ఊళ్ళో చెత్త పోతామని మోపు చేసింది. అయితే ఆ చెత్త మా ఊరికి రావద్దని మేము ఇక్కడికి జగిత్యాల వచ్చినాము ఆఫీస్ గారు ఈ కలెక్టర్ కలుసుకోవడానికి. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఆ ఊరు
లోపల అక్కడనే పోసుకోవాలి. మా ఊరికి తీసుకపోతే పశువులు, గొర్రెలు, వాడోళ్ళు, మొగోళ్ళు అందరూ అక్కడ హనుమాన్ల గుడి ఉన్నది, రాములవారి గుడి ఉన్నది. అక్కడికి వచ్చి మేము రోజు పూజ చేసుకుంటాం, పోతాం. అటువంటి అప్పుడు గొర్రెలు తాగుతాయి, గోదలు తాగుతాయి, బర్రెలు తాగుతాయి, పొలాలు ఉన్నాయి, 2 చెర్లు ఉంది. లింగశిర్మ అన్నది ఒకటి ఉంది, ఎర్రగుంట అన్నది ఒకటి ఉంది, 2 చెర్లు ఉన్నాయి. ఈ వర్షం కొడితే ఆ నీళ్ళన్నీ ఆ కుంటలు పోతే ఈ చెత్త కింది, ఆ చెత్త పోయి మురిగిపోయి అలా పడితే నాటేసిన ఆడోళ్లకు కాళ్ళు పాడైపోతాయి, చేతులు పాడైపోతాయి. అలా ఏ పసరం నీళ్ళు తాగినా కానీ అవిడికి రోగాలు వస్తాయి, ఆసన వస్తుంది. అటువంటి అప్పుడు అది అక్కడ పోయేద్దని మేము ఇక్కడికి వచ్చినాం. జగతాలు మంత్రి గారికి కలుతామని, కలెక్టర్కి కలుతామని వచ్చినాం. తిమ్మాపూరు రైతులకు ఒకటి సాయం చేయాలి కలెక్టర్ గారు. ఏది ఉన్నా కానీ ఆడ ఒక దేవుని గుడి ఉంది, ఆ దేవుని గుడి కాడ శ్రీరామనవమి నాడు ఎప్పుడు జాతర సాగుతుంది. 7-8 ఊళ్ళో మంది వస్తారు. ఇప్పుడు పోసే కాడికి ఉన్ను ఆ హనుమాన్ల గుడి కాడికి ఎంత, రాములవారి గుడి కాడికి ఎంత అంటే దాదాపు ఒక పలరానికి పెట్టి ఉంటుంది, ఒక 100 గజాలు ఉంటుంది, 100 మీటర్లు ఉంటుంది. ఈ చెత్త తీసుకొచ్చి ఆడవచ్చుడు ఇది కరెక్ట్ కాదు. మాకు ఒకటి ఏంటంటే న్యాయం జరగాలని మేము ఎవరి నుంచి కొట్లాడుకోవట్లేదు. మా ఊర్లో ఒకట పోయాదు ధన్పూర్ చెత్త తీసుకొచ్చి మాకు ఒకటి న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. జగిత్యాల జిల్లా పామాయి రైతుల బాధల గురించి కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఈరోజు జిల్లా మొత్తం మీద అన్ని మండలాలు వచ్చి 4 మండలాల్లో వచ్చి ఇక్కడ మేము కలెక్టర్ గారికి పామాయి తోటలలో కరెంటు వైర్లు గురించి అర్జీ పెట్టుకున్నాము. మాకు ఇప్పుడు మేము నాటుకొని 3 సంవత్సరాలు అవుతుంది. మా చెట్లు కొద్దిగా పెరిగిన తర్వాత ఆ వైర్లు మాకు వైర్లకు తగిలి చెట్లు కాలిపోవడం కానీ, ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజులు కొట్టేయడం కానీ జరుగుతుంది. పక్క వాళ్ళతో మాకు ఇబ్బంది అవుతుంది. పక్క వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీ చెట్లు పెరిగి గాలి దుమారంతో అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫీజులు కొట్టేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. మమ్మల్ని మాది పక్క మా జిల్లాలో ఆల్రెడీ ఒక సర్క్యులర్ వచ్చింది. ఏది ఒక పోల్ తీయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశానుసారం 10,000 రూపాయలు ఉంటుంది. కానీ రైతులు బాబాయ్ తోట వాళ్లకు ఒక 1,000 రూపాయలు కడితేనే 10% కడితేనే మాకు వాళ్ళు పోల్లను తొలగించినట్టు మాకు ఒకటి సర్క్యులర్ ఉన్నది. ఆ సర్క్యులర్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జగిత్యాల జిల్లా రైతులను కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వైర్లు తొలగించాలని చెప్పి మేమందరం రైతులందరం మేము ఈరోజు కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి వచ్చాము. అయితే మేము 3 సంవత్సరాల కింద పెట్టుకున్నప్పుడు పామాయిల్ తోటలలో కలుపు మొక్కలు అది తీయడానికి మాకు ఉపాధి కూలీలు కూడా మాకు కావాలి, బయట దొరకలేరు. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళకేమో ఉన్నది, మాకు 3 సంవత్సరాలు పెట్టుకున్నది లేదు. మాకు కూడా ఆ ఉపాధి కూలీలను ఆ కలుపు మొక్కలు తీసేయడానికి మాకు కూడా సహకరించాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం.